హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఏంటంటే సమ్మక్క సారక్క సైకిల్ యాత్ర ఈరోజు ప్రారంభం అవుతుంది కాబట్టి ఇప్పుడు టైం వచ్చేసి 8 గంటలు అవుతుంది అనమాట. కొంచెం పనులన్నీ చూసుకొని మధ్యాహ్నం ఒక సాయంత్రం 2-3 టైం అప్పుడు బయలుదేరదాం అనుకుంటున్నా. మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నా. జై సమ్మక్క. ఇదే ఫ్రెండ్స్ మన అట్లాస్ హీరో సైకిల్ అనమాట. దీన్ని మనం ఫ్రెష్ చేసుకుందామని చెప్పేసి మోటార్ పెట్టేసి క్లీన్ చేద్దామని కడుగుతున్నా. చూడండి ఏ విధంగా ఉందో. మన హీరో 90s కిడ్స్ ఎవరున్నా వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఇది అప్పట్లో ప్రతి ఇంట్లో ఉండదని మీనట. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే ఇదేనమాట. చాలామంది దీన్ని 90s కిడ్స్ కానీ ఇప్పుడు వాళ్ళకి తెలియకపోవచ్చు. మ్యాక్సిమం 90s కిడ్స్ ఎవరున్నా మాత్రం ఈ సైకిల్ మిస్ అవుతారు. చాలా మంచి మంచి మెమోరీస్ అన్నీ ఉంటాయి కాబట్టి ఏదో హార్డ్ వర్క్ అయినా కానీ ఇది సెకండ్ రైడ్ అనమాట. ఫస్ట్ రైడ్ వచ్చేసి కుమరవెల్లి మల్లం దగ్గరికి వెళ్ళేసి వచ్చిన 200 km అప్ అండ్ డౌన్. ఇప్పుడు 200 km మేడారం జాతర అనమాట. క్లీన్గా కడిగేసుకున్న తర్వాతకి తగిన ఏర్పాట్లు చేసుకొని వెళ్దామనే ఉద్దేశంతో కడుగుతున్నా. నైట్ చపాతీలు చేసుకున్నాం ఫ్రెండ్స్. మధ్య రైడ్ మధ్యలో టిఫిన్స్ అలాగా ఉంటాయని చెప్పేసి చేసుకున్నాను అనమాట. ఇది చపాతీలు. అదే రైడ్ స్టార్ట్ చేద్దాం. సైకిల్ ఏ విధంగా ఉందని చూసుకున్నైతే సైకిల్ పర్ఫెక్ట్గా ఉంది. ఇక అది మన మీద ఆధారపడి ఉంటుంది. ఫుడ్ గట్టిగా తిని మంచి రెస్ట్ తీసుకుంటే సైకిల్ దొక్కడమే. ఇది మన సైకిల్ వ్యూ వచ్చేసి ఇదనమాట. ఇలా హాయ్ ఫ్రెండ్స్, రైడ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం వచ్చేసి 3 గంటలు అవుతుంది. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ 1 day or 2 daysలో మనం మేడారం జాతరకు చేరుకుంటాం అనమాట. ఇది మన సెటప్ వచ్చేసి అన్నీ స్మాల్ కొంచెం పెట్టిన మెటీరియల్స్ ఎక్కువ ఏం పెట్టలే. ఓన్లీ 2 డ్రెస్సులు అంతేనమాట. ఓకే ఫ్రెండ్స్, మా ఊరి నుంచి 10 కిలోమీటర్లు వచ్చిన తర్వాతకి ఎండ బీభత్సంగా కొడుతుందన్నమాట. మన రైడ్ మధ్యలో వచ్చేసి వ్లాగ్ చేస్తున్నా. అక్కడి నుంచి ఒక 10 కిలోమీటర్ల దాకా వ్లాగ్ చేయాలంటే, వీడియో తీయాలంటే కొంచెం షేక్ అవుతుంది. కచ్చ రోడ్డు కాబట్టి తీయడానికి కుదరలేదు. మెయిన్ రోడ్ ఎక్కినాక తీస్తున్నాను అనమాట. ఇక్కడి నుంచి వచ్చేసి తొర్రూరు నుంచి ఎట్లనే వరంగల్ నుంచి మేడారం జంక్షన్లు దాటి వెళ్దామని ఇక్కడ నుంచి సైకిల్ రైడ్ చేస్తున్నా. చూడండి, ఇది మన సెటప్. వెళ్తూ ఉంటే మాట్లాడుకుందాం పదండి. ఓకే ఫ్రెండ్స్, మన ముందు చూసి కదా, మన ముందు సైకిల్ ఇదనమాట. కొంచెం వీడియో షేక్ అవుతుంటుంది, జస్ట్ అడ్జస్ట్ చేసుకొని చూడండి. ఈ లొకేషన్ వచ్చేసి మన వెలిశాల గ్రామం. ఇది దాటుకొని ఎక్స్ప్రెడ్ కాన్చుకొని మనం తొర్రూరు అటు సైడ్ నుంచి వెళ్ళాలన్నమాట. భలే ఉంటాయి అబ్బా ఇక్కడ తాళ్ళల్లో. లొకేషన్ హాసం. ఎంతున్న పల్లెటూరికే సొంతం ఇవ్వండి. వింత జనాలు వింతగా చూస్తారు. ఏంటంటే సైకిల్ మీద షూస్ వేసుకొని ట్రావెలింగ్ బ్యాగ్ వేసుకొని సైకిల్ దొక్కుకుంటూ పోతుండు, వీడియో తీసుకుంటూ పోతుండు, ఏందబ్బా అనే విధంగా చూస్తారు అనమాట. అలా చూసి నాకు నేనే నవ్వుకుంటున్నాను అనమాట. అట్లా ఉంది. ఓకే ఫ్రెండ్స్, వెనక వచ్చేసి ఇప్పుడు వెలిశాల మామిడాల ఎక్స్ప్రెడ్ 2 దాటిపోయాను అనమాట. ఇక్కడ చూస్తున్నట్టు బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాం. మినిమం ఒక 20 kilometers జర్నీ అయిందనుకుంటా ఇంతవరకు. చాలామంది చూసిన వాళ్ళు ఏమంటారు అంటే వింతగా చూసుకుంటూ వెళ్తున్నారు. ఏంది అన్నట్టు ఇంకా మనం బైసైకిల్కు ప్లేట్ కానీ, మెంబర్ ప్లేట్ కానీ, లేకుంటే మన కొటేషన్ యాత్రకు సంబంధించింది ఏది పెట్టలేదు. అర్జెంట్ అనే సిచ్యువేషన్లో వస్తుంది అనమాట. మీరైతే అక్కడ చూద్దాం, ఇంకా పెడితే ఇంకా వేరేలాగా ఉంటుందని. ముందు చూసుకున్నట్టయితే ఒక దగ్గరికి పోతే స్లోప్ వస్తుంది, ఇంకో దగ్గరికి పోతే చూసినట్టయితే హైట్. ఫ్రెండ్స్, ఈ గడ్డ మాత్రం భలే హైట్ ఉంది. ఒక దగ్గర హైట్ వస్తుంది, ఒక దగ్గర స్లోప్ వస్తుంది. డౌన్ వచ్చే లోపు చూస్తారకే అమ్మయ్యా హ్యాపీగా తొక్కొచ్చు, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అనే లోపే మళ్ళీ ఒక ఎదురుగడ్డ వస్తుంది.
ఇట్లా ఉంటాయి రైడ్. ట్రావెలింగ్ అంటే మామూలు విషయం కాదబ్బా, ట్రావెలింగ్ చేసే వాళ్ళకి మొక్కాలి. ఎందుకు ఇట్లా వెళ్తున్నావు అది ఇది అని చాలా మంది అడుగుతున్నారు. బై ఇన్స్పిరేషన్, అందులోటి ఎంతో కొంత పర్యావరణం రక్షించిన వాళ్ళు అవుతాం కదా, అదన్నమాట. మొత్తానికి వచ్చేసరికి రంజిత్ అన్వీల్స్ అండ్ నా అన్వేషణ, ఇంకా చాలామంది ఉన్నారు కదా గొప్ప గొప్ప యూట్యూబర్లు, వాళ్ళని చూసి సేమ్ మనకున్న గోల్స్ వాళ్ళకు కూడా ఉన్నాయి కదా, వాళ్ళ ఆ ఏజ్లోనే చేయగలుగుతారు, మనం ఎందుకు చేసుకోకూడదు అనే ఉద్దేశంతోనే. ఓకే ఫ్రెండ్స్, మార్గ మధ్యలో ఈ తమ్ముడు మనం సైకిల్ రైడింగ్ వస్తుంటే వచ్చి కలిసాడు అనమాట. అన్న ఎక్కడికి వెళ్తున్నావు ఏం కథ అని చాలా మర్యాదగా మందలిచ్చి మన బూస్టాప్ ఇచ్చాడు అనమాట. చాలా థ్యాంక్స్ బ్రదర్. ఇలాంటి సపోర్ట్ ఇంకా చాలామంది నాకు ఇవ్వాలని కోరుకుంటూ, తమ్మునికి చాలా థ్యాంక్స్. చాలా మంచిగా మాట్లాడిండు. 10 మంది తొక్కేయడం కన్నా ఇలాంటి ఒక్కరు మాట్లాడినా చాలా తమ్ముడు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి, ఇప్పుడే పెద్దవంగర మండలం దాటినాం అనమాట. ఇక్కడ ఒక బ్రదర్ వచ్చేసి అయితే మీరు చూస్తున్నారు కదా, ఇంతసేపు చూసి కదా, ఆ బ్రదర్ వచ్చేసి ఎక్కడన్నా ఏంది ఏం కదా ఎక్కడికి వెళ్తున్నారు ఇట్లా సంగతి అని చెప్పేసి మంచి మర్యాదపూర్వక మందలు ఇచ్చాడు అనమాట. సర్లే అని నువ్వైతే అన్న టీ తాగుతుందా అన్న అనేసి పిలిచిండు టీకి. వదిలే తమ్ముడు అంటే చాలా చిన్న ఏదైనా కానీ చాలా కష్టపడతారన్నా, కష్టపడే వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయడం మంచిదన్న, చాలా మంది తొక్కేయాలని చూస్తారు అని అంటే సర్లే తమ్ముడు అని చెప్పేసి ఇక టీ తాగడానికి ఇలా మంచి రెస్పాన్స్ ఇచ్చాడు అనమాట. అప్పుడు ఏదో 10 మంది కించపరిచి తొక్కేయాలనుకున్నా కానీ ఇలాంటి ఒక వ్యక్తి ఒకడున్నా చాలు కదా, ఆ ఉద్దేశంతోనే మనం హ్యాపీగా ఫీల్ అయినా అనమాట. మనం కూడా హ్యాపీగా ఫీల్ అయినాం. థ్యాంక్ యూ బ్రో. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇటు సైడ్ వస్తుంటా మొత్తం తొర్రూరు వరంగల్ ఇటు సైడ్ వస్తుంటే మొక్కజొన్న తోట పెట్టారనమాట. మొత్తం బాగుంది ఇక్కడ రోడ్డుకి ఇరువైపులా చూడండి. ఇక్కడ లొకేషన్ వచ్చేసి చాలా బాగుంది, రోడ్డు వాతావరణం. ఇటు సైడ్ అటు సైడ్ మంచి పచ్చని పొలాలు, మొత్తం మొక్కజొన్న వరి చెట్లు బాగున్నాయి. ఇక్కడ లొకేషన్ తొర్రూరు దగ్గర అనమాట ఇది. మేడారం జాతర స్టార్ట్ అయింది కాబట్టి రష్ ఫుల్ అనమాట. ఫైనల్లీ ఇప్పుడు మనం 4:30 అవుతుంది, తొర్రూరు దగ్గర చేరుకున్నాం అనమాట. ఇక్కడ చూసినట్టయితే తొర్రూరు ఎంట్రీ అయినాం. ఇది తొర్రూరు హైవే, తొర్రూరు టు మరిపెడ బంగ్లా, వరంగల్, హన్మకొండ నుంచి పోదామా, కన్నపేట, ఖమ్మం, మరిపెడ 35 కిలోమీటర్స్. ప్రజెంట్ అయితే హన్మకొండ నుంచి పోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనం తొర్రూరు దాటిన తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక సద్గురు గీత ఆశ్రమం అని ఉంది. అక్కడ శివలింగం భారీ ఎత్తున ఉంది చూడండి. ఈ ఆశ్రమం అనమాట, చాలా బాగుంది లొకేషన్ కూడా. ఎంట్రీ నుంచి మంచి దేవుళ్ళు కనిపిస్తున్నారు. శివుని భక్తితోనే ఆశ్రమం. మన ఛానల్ ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటూ పదండి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, మంచి కొత్త రోడ్ హైవేకి వచ్చినాం అనమాట. రైడ్ స్టార్ట్ చేసిన 3 అవర్స్ తర్వాతకి ఒక 50 కిలోమీటర్స్ రేపో జర్నీ చేసిన తర్వాతకి ఈ రోడ్ తగిలింది అనమాట మనకు. ఇప్పుడు ప్రజెంట్ లొకేషన్ వచ్చేసి ఇది ఇక్కడ మురిపురాల అని ఉంది, వరంగల్ డిస్టిక్ అని అంట. రూరల్ ఎంట్రీ అయినా మనం ఆల్మోస్ట్ రేపు సాయంత్రం వరకు ములుగు మేడారం చేరుకుంటాం అనమాట. చేరుకోవాలి. 2 days 3 days పడుతుంది అనుకున్నాం. జర్నీ కొంచెం ఫాస్ట్గా అవుతుంది.
ఓకే, అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మైలారం అనే గ్రామంలో ఉన్నాం అన్నమాట. ఇక్కడ మైలారం గ్రామం రాయపర్తి మండలం, వరంగల్ డిస్టిక్. ఇక్కడ వచ్చేసి ఈరోజు సాయంత్రం 5:30 అవుతుంది. ఇక్కడ రైడ్ స్టాప్ చేద్దాం అనుకున్నాం. తర్వాతకి మనం తెచ్చుకున్న టిఫిన్ తినేసి మళ్ళీ బ్లాగ్ ఎడిటింగ్ చేసి రేపు ఉదయం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇప్పుడు టిఫిన్ చేసి చూపించిన తర్వాతకి వీడియో క్లోజ్ చేద్దాం. ఇంకా ఫ్రెండ్స్ తెచ్చుకున్నది కొంచెం రోటీ, చేసి నెక్స్ట్ ఈ రైడ్ ఇంతటితో ఆపేస్తున్నాం అనమాట. ఫస్ట్ డే సక్సెస్ఫుల్లీ 70 కిలోమీటర్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి రేపు ఉదయం స్టార్ట్ అవుతుంది. రేపు ఉదయం స్టార్ట్ ఈవినింగ్ వరకు ఆల్మోస్ట్ 100 km అన్నా కంప్లీట్ చేసుకోవాలి. ఇంటికి తీసుకునే ఇవి చపాతీలే కంప్లీట్ చేసుకొని తినేసి ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సపోర్ట్ మీ. సమ్మక్క సారక్క వీడియోస్ వచ్చి సైకిల్ యాత్రలు చాలా బాగుంటాయి, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.